Hello friends, today practice bits 10th class lone 10th lesson natural selection practice bits. First bit, pick the odd one. ఇక్కడ odd one ని ఫైండ్ అవుట్ చేయాలి. పెట్రోలియం, కోల్, వాటర్, న్యాచురల్ గ్యాస్. వాటర్ తప్ప అన్ని పునరుద్ధరింపదగని వనరులు. వాటర్ మాత్రం పునరుద్ధరింపదగిన వాటర్. సో C is the correct answer. Next, match the followings. Match the following. First, forest conservation. Forest conservation ki best sustainable forest methods. 1 కి 3 కరెక్ట్. 1 కి 3 ఉన్నది ఎక్కడ ఉంది? బిలో ఉంది, అదేవిధంగా ఏలో ఉంది. నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ కన్జర్వేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సస్టైన్ కాంటూర్ స్ట్రిప్ క్రాపింగ్. ఆప్షన్ డి ఇస్ ద 4 ఇస్ ద కరెక్ట్. బిలో 4 ఉంది, నెక్స్ట్ ఏలో 4 ఉంది. వాటర్ కన్జర్వేషన్. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్కి బెస్ట్ పెర్కులేషన్ పిట్స్. 3కి 1 ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మ్యాక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ టు కన్జర్వ్ ద వాటర్ రిసోర్స్ ఆర్. మ్యాక్రో ఇరిగేషన్ టెక్నిక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్స్. దీంట్లో ఉన్నాయంటే ఇవి ఆప్షన్ ఏలో ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఇలాంటి ప్రాక్టీస్ షూట్స్ ఇంకా చాలా మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి మొత్తం 10 లెసన్స్లో ఇది 8th లెసన్ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ ఇంకా చేయలేదు, అవి కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇవి 8 లెసన్స్, దీంతోపాటు 8 లెసన్స్ ఆల్రెడీ దీని కాకుండా 7 లెసన్స్ ఆల్రెడీ బిట్స్ ప్రాక్టీస్ అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకెవరైనా చూడని వారు ఉంటే వాటిని కూడా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, మంచి బిట్స్ ఉన్నాయి. సరే, నెక్స్ట్ in the entire history of sparrows around the world in the country, they were hunted down in 1958. A country? China. Next, identify the non-renewable resource. Identify the non-renewable resources. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్లో రెన్యూవబుల్ రిసోర్స్కి ఎగ్జాంపుల్ ఇందాక మనం వాటర్ అనుకున్నాం. నాన్కి ఇక్కడ ఏంటిదండి? సోలార్ ఎనర్జీ, విండ్, పెట్రోలియం, బయో డీజిల్. అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి రిసోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ పెట్రోలియం, కోల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. ఫస్ట్ వన్ గ్లిరిసిడియా నైట్రోజన్ రిచ్, జెట్రోపా బయోఫ్యూయల్, కోల్ ఫాజిల్ ఫ్యూయల్, ఫారెస్ట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఫారెస్ట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ మీన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్? వాట్ ఈస్ ద బెస్ట్ మీన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ బెస్ట్ ఏంటంటే వాకింగ్, కారు, బైక్. కాదు, బైక్ ఓన్ వెహికల్, కారు ఓన్ వెహికల్. వాకింగ్ అంటే లాంగ్ డిస్టెన్స్కి యూజ్ఫుల్ కాదు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫార్మర్ విత్ ద లెస్ వాటర్ రిసోర్స్కి సూటబుల్ కానిదేంటి? మరి ఇవన్నీ సూటబుల్ ఏంటి? క్రాప్. ఫస్ట్ సెలెక్ట్ ద షార్ట్ టర్మ్ క్రాప్, కరెక్ట్. ఇది అడాప్ట్ డ్రిఫ్ట్ సిస్టమ్, ఇది కరెక్ట్. కల్టివేట్ ద కమర్షియల్ క్రాప్స్. ఇక్కడ క్రాప్ హాలిడేస్ ఇస్తే అసలు క్రాప్ ఉండదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్,
non-renewable natural resource present around us is non-renewable. We air, water, sunlight renewable, non-renewable best natural gas. Identify the renewable source from the following. Renewable ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పైన ఎయిర్, వాటర్, సన్లైట్ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అంటే న్యాచురల్ గ్యాస్. ఇక్కడ సోలార్ ఇస్ ద రెన్యూబుల్ రిసోర్స్. ఎక్స్పెండ్ ద టర్మ్ ఇక్రిసాట్. ఇక్రిసాట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లోని హైదరాబాద్ 25 కిలోమీటర్స్ దూరంలో పటాన్ చెరువులో ఇక్రిసాట్ అనేది ఉంది. ఈ ఇక్రిసాట్కి అబ్రివేషన్ చూస్తే ఇది ఇంటర్నేషనల్, ఫస్ట్ మనకి తెలవాల్సిందని ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇంటర్నేషనల్ క్రాప్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్ ఈజ్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. ఇప్పుడు మన హైదరాబాద్కి 25 కిలోమీటర్స్లో పటాన్ చెరువు అనే విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఇది. ఐడెంటిఫై ద ఫాజిల్ ఫ్యూయల్ పేర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫాజిల్ ఫ్యూయల్, ఫాజిల్ నుంచి వచ్చేది మనకి ఫ్యూయల్స్ ఏంటిది? సన్లైట్ కాదు, జెట్ రూపా కాదు, హైడ్రోజన్ కాదు, హైడ్రోఫ్లవర్ కాదు. ఇక్కడ కోల్ అండ్ పెట్రోలియం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ద రీజన్ ఫర్ ఫార్మర్స్ గ్రోయింగ్ ద గ్లిరిసీడియా ఈజ్. నాకు ఆల్రెడీ ఇది వచ్చింది. గ్లిరిసీడియా నైట్రోజన్ రిచ్ కోసం ఇది. టు మేక్ ద సాయిల్ నైట్రోజన్ రిచ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ సంబంధించింది నాట్ బిలాంగ్స్. కాంటూర్ యూజ్ వాటర్ రిసోర్స్ జాయింట్లీ. నెక్స్ట్, స్ప్రింక్లింగ్, డ్రిప్ ఇరిగేషన్. ఇక్కడ మనం సింపుల్గా చూసినట్టు సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ ద మైక్రో ఇరిగేషన్ మెథడ్స్ అంటే మనకి రెండే, ఓన్లీ 2 ఉన్నాయి. ఏంటి అవి? డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్. ఎక్కడ ఉంది? 1, 3. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఐయుసిఎన్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇది ఇండియన్ కాదు, ఇది ఇంటర్నేషనల్. ఇది కూడా ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. డిఫారెస్టేషన్ లీడ్స్ టు డిస్ట్రాయ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ అండ్ ఇంక్రీజ్ సాయిల్ ఎరోషన్. Deforestation leads to destroy the wildlife habitats and increase the soil erosion. A is the correct. A option. Next, arrange the following is the sequentially order. ఇక్కడ సీక్వెంట్లీ ఆర్డర్ని మనం అరేంజ్ చేయమంటుండే. సీక్వెంట్లీ ఆర్డర్స్ దీనికి ఆప్షన్ వచ్చి సి ఇస్ ద కరెక్ట్. ఫస్ట్, థర్డ్ది, ఈ ప్రాజెక్ట్ ఆఫ్ ది సెంటర్ ఫర్ ద వరల్డ్ సాలిడారిటీ టేక్ అప్ ద విలేజ్. ఫస్ట్ది. నెక్స్ట్, farmers were also motivated to use micro irrigation technique like drip irrigations. Next one, the farmer groups of the farms including the large and small ones who would use the same water resource. Next fourth, it addressed. ఇది మొత్తం ఇది సీక్వెన్స్. దీని సీక్వెన్స్కి అరేంజ్ చేస్తే మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే సి వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ బిట్, ఐడెంటిఫై ద గివెన్ లోగో. లోగోని ఐడెంటిఫై చేయండి. ఇదేంటిది? రీసైక్లింగ్, ఫుడ్ చైన్, న్యాచురల్ రిసోర్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ ఆన్సర్ బి, రీసైక్లింగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, రీసైక్లింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇలాంటివి ఇంకా చాలా మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. చూడని వారంటే ఇంకెవరైనా చూడని వారంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.